జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు బీహార్లో స్టాఫ్ ఓటర్పై చోరీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కృష్ణరాజు పాల్గొన్నారు. బీహార్లో నరేంద్ర మోదీ 1,80,000 ఓట్లు చోరీ చేసినట్లు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలను బయటపెట్టకుండా బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయిందని విమర్శించారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు దేశంలో ఓట్ల దొంగతనం స్టార్ట్ అయింది, ఓట్ల చోరీ స్టార్ట్ అయింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినామని ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయో అక్కడ ఓటు చోరీ చేసుకొని ఈరోజు అధికారం కోసం బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వాడుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకరిస్తూ ఈరోజు దేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉందో అది ఓట్ల చోరీ ద్వారానే జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆగస్టు 7వ తారీఖున బాంబు పేల్చడం జరిగింది, ఆ బాంబు పేల్చడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్లోని మహాదేవ్పూర్ అనే అసెంబ్లీలో 1,250,000 ఓట్లు చోరీ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఆ ఓట్ల చోరీలో ఇన్వాలిడ్ ఓట్స్, దాంతోపాటు అడ్రస్ గల్లంతు ఉన్న ఓట్లు, ఫోటో క్లారిటీ లేని ఓట్లు, తండ్రి పేరు కూడా కరెక్ట్ లేని ఓట్లు, అదేవిధంగా ఒకే ఓటరు రకరకాల బూత్లో నమోదు కావడం. అంటే బీజేపీ తన అధికారం కోసము ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈరోజు ఆ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ